ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఐఎమ్ ప్రొఫెసర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, Usmania Affiliated Engineering College in Banjaras Mufkunja Engineering College. So I am came from the rural background with agriculture family, and after completing of my engineering I worked in industry near to IDPL. అప్పుడు నాకు అనిపించింది ఆ వాసన వస్తుంటే నేను విలేజ్కి వెళ్ళిపోయి బతుకుంటే బల్సాకాయని తినవచ్చు కానీ ఇక్కడ పని చేయలేని అనిపించింది నాకు, అంత పొల్యూషన్ వస్తుంటే. సో మీరు ఈ టాపిక్ పెట్టినందువల్ల నేను వచ్చాను. కాకుంటే ఏంటంటే నాకు మీరు అందరు చెప్పింది విన్న తర్వాత అనిపిస్తుంది. సో సారు చాలా రోజుల నుంచి తెలుసు, ప్రొఫెసర్ మన సార్ కూడా నాకు. సో అయినప్పటికీ మీరు అందరు ఏం చెప్తున్నారు అంటే ఎంతసేపు మనం ఫైట్ చేద్దామని చెప్తున్నారు తప్ప మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాము, మనం ఎందుకు పవర్లోకి పోలేకపోతున్నాము అని మీరు ఎవరు ఆలోచించినట్టు నాకు అనిపిస్తలేదు ఇక్కడ. సో ఆ ఏజెండా పెట్టలేదు, కానీ మీరు అందరూ ఇన్నోవేటివ్గా ఒక ఐడియా నాకేమనిపిస్తుంది అంటే ఇన్నోవేటివ్గా ఒక 119 మెంబర్స్ మనలో లేరా అంటే నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఎవరు లేరా, వాళ్ళని ఎందుకు మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాము? వాళ్ళని ఐడెంటిఫై చేసి మనం పవర్ తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడు మనం అడుక్కునే స్టేజ్లో మాట్లాడుతున్నాం తప్ప మనం ఇచ్చే స్టేజ్లో మాట్లాడతలేమో అనిపిస్తుంది. సో అందుకని ఆ దిశగా మీరు అందరూ ఆలోచించారు. ఎందుకంటే నాకు ఎక్కువ టైం లేదంటున్నారు, చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఐ డిడ్ విద్యా చైతన్య రథయాత్ర నియర్లీ 10,000 కిలోమీటర్స్ ఇన్ తెలంగాణ. అప్పుడు మోడల్ స్కూల్స్ వచ్చాయి, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వచ్చిన స్కూల్స్. సో అప్పుడు నేను పనిచేశాను చిన్నప్పటి నుండి, లెఫ్ట్ ఓరియంటెడ్లో ఉన్నప్పటికీ, ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నప్పటికీ. సో ఇప్పటికైనా మీరు వచ్చిన పెద్దలందరూ సో ఈ దిశగా మీరు ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో ముందుకు పోయి పొలిటికల్ పవర్ తీసుకొని వచ్చి ప్రజలకు ఎందుకు సేవ చేయలేము, ప్రజలను ఎందుకు ఎడ్యుకేట్ చేయలేము? ఎందుకంటే ఇప్పుడు కమర్షియలైజ్డ్ అయిపోయింది. పొలిటిక్స్ ఈజ్ లార్జెస్ట్ కమర్షియలైజ్డ్ సిచ్యువేషన్లో ఉంది కనుక ఈ విషయాన్ని ఏదైతే మనం మాట్లాడుతున్నామో ప్రజల్లో పోయి మనం మాట్లాడి సో దాన్ని ఏమన్నా మనం ఇన్నోవేటివ్గా ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ లెక్క డెవలప్ చేసి పొలిటికల్ రిఫార్మేషన్ ఆర్ సోషల్ రిఫార్మేషన్ అంటే ఎన్నో రోజుల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి హక్కు లేనటువంటి ప్రజలు చాలామంది ఇక్కడ ఉన్నారు. సో మరి వాళ్ళకు మనం ఈ భూమిపైన మీరు భూమి గురించి మాట్లాడుతున్నారు కనుక వీటిని పొల్యూషన్ గురించి అంటే టెక్నాలజీతో కొంత పొల్యూషన్ తగ్గించి మనము యాజ్ ఏ ఇంజనీరింగ్ సైడ్ చూసినప్పుడు అయితే దాన్ని హయ్యర్ స్టేజ్ తీసుకుపోయి ఎంత పొల్యూషన్ తగ్గించగలుగుతామో, ఆ ఇండస్ట్రీ ఎంతవరకు అవసరం ఉంది, సరే ఇథనాల్ ఎంతవరకు అవసరం ఉన్న దాని మీద కూడా మనం థింక్ చేయవచ్చు. అట్లా రీసెర్చ్ డెవలప్మెంట్గా ఈ పవర్ పొలిటిక్స్ లేనంత వరకు మనం కొట్టలేనంత వరకు ఎవడో వస్తాడు మోసం చేస్తూనే ఉంటాడు. సో ఈ రకంగా మనం మోసపోతూనే ఉంటామని మీరు అందరూ ఇటు ఆలోచించాలని. ఇంక ఎడ్యుకేషన్ మీద చాలా చెప్పేది ఉంది కానీ టైం లేదు కనుక